ఏ హాయ్ సాయి, ఎలా ఉన్నావు? నేను చూసి చాలా కాలం అవుతుంది. బాగున్నావా? బాగున్నా సాయి. చిన్న పని మీద వచ్చా. చాలా రోజులు అవుతుంది. రాము, మనం కలిసి చాలా అవుతుంది. నిన్ను చూడంగానే బాగా సంతోషంగా ఉంది. రాము కూర్చో. ఏంటి రాము, ఏంటి విశేషాలు? నీ నుంచి ఒక మంచి ఆర్థిక సలహా కోసం వచ్చాను. సలహా కోసం వచ్చావా? అది కూడా ఆర్థిక సలహా. సరే పద, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. చూడు రాము, మన సమాజంలో డబ్బు చాలా ముఖ్యమైనది. అవును, డబ్బు సంపాదించడం చాలా ముఖ్యమైనది. డబ్బు పట్ల చాలా బాధ్యత కలిగి వ్యవహరించాలి. డబ్బు సంపాదించడం మాత్రమే ముఖ్యం కాదు, దీనిని సక్రమంగా వినియోగించుకోవడం కూడా మనకు తెలిసి ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు జీవితంలో రావడానికి ఎంతో అవకాశం ఉంది. అవును, కానీ చాలా మంది ప్రజలు కొంచెం డబ్బు రాగానే లేనిపోని ఖర్చులకు, ఆడంబరాలకు పోయి మరలా చివరికి అప్పులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎప్పుడు మారుతారో ఏమిటో. అందుకే మన జీవితంలో పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. డబ్బు లేనప్పుడు దాని విలువను తెలుసుకోవటం కాదు, ఉన్నప్పుడే పొదుపు చేసి జాగ్రత్త పడాలి. అప్పుడే మన జీవితానికి మంచి భద్రత ఉంటుంది, మనం సంతోషంగా జీవించగలుగుతాం. ఎవరికైతే ఆర్థిక ప్రణాళిక ఉంటుందో వారు జీవితంలో ఉన్నతమైన స్థానాలకు చేరుతారు. అవును, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కానీ కొంతమంది జీవితంలో త్వరగా ఆర్థికంగా పైకి రావాలని అడ్డదారుల్లో అవినీతికి, మోసాలకు పాల్పడుతుంటారు. అలా చేయడం వలన తాత్కాలికమైన లబ్ధి, ఆనందం వస్తుంది. కానీ ఇలాంటి పాపపు సొమ్ము వలన మనల్ని నమ్ముకున్న వారిని కూడా కష్టాలు పాలు చేస్తుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇలా త్వరగా ధనవంతులు అవ్వాలనే స్వార్థం వలన బంధాలు, స్నేహితులు, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు లాంటి ఎంతో విలువైన పవిత్రమైన బంధాలు బలహీనమైపోవటానికి కారణం ఈ అత్యాశ ఒక కారణం. అవునరా రాము, డబ్బు ముఖ్యమైనదే, కానీ ఇలా మానవ సంబంధాలని పాడు చేసే విధంగా ఉండకూడదు. ఎప్పుడైనా డబ్బును మనం వాడుకోవాలి, కానీ మనల్ని డబ్బు వాడుకోకూడదు. అందుకే చెప్పారు మన పెద్దలు, ధనం బంధాలను, కుటుంబాలను విడతీస్తుందని. కరెక్ట్గా చెప్పావురా. కష్టపడి పనిచేయాలి, తెలివిగా పొదుపు చేసుకోవాలి. డబ్బు విషయంలో ఎలాంటి స్వార్థానికి పోకుండా మనకి ఎంతో విలువైన మన మానవ సంబంధాలని కాపాడుకోవాలి. చాలా గొప్పగా చెప్పావు మామ. గొప్పగా నేను చెప్పటం కాదు మామ, ఇది జీవిత సత్యం. ఎందుకంటే నిజాయితీ మనల్ని, మన కుటుంబాన్ని, అలాగే మనతో ఉన్నవారిని కూడా కాపాడుతుంది. అందుకే నిజాయితీగా డబ్బును సంపాదించడం చాలా ముఖ్యం. రాము, ఈ డబ్బు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రాము. ఎందుకంటే డబ్బు ఎవరినైనా మార్చివేస్తుంది. అందుకని నీలాంటి మిత్రుడు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడు. సరేలేరా, ఈరోజు నిన్ను కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఆర్థిక ప్రణాళిక గురించి చాలా బాగా చెప్పావు. ఆర్థికంగా నాకు ఉన్న సందేహాలన్నీ ఈ రోజుతో పోయాయి. ఎందుకంటే మనిషి జీవితంలో ఆర్థిక ప్రణాళిక ఎంత ముఖ్యమైనదో ఈరోజు నీ వల్ల తెలుసుకున్నాను. చాలా థ్యాంక్స్ మామ. నీలాంటి స్నేహితుడు ఉండటం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. జోక్ కదా మామ, సీరియస్ చెప్తున్నా. థ్యాంక్ యూ. అంత మాట ఎందుకు లేరమ్ము, నువ్వు కూడా ఆర్థిక ప్రణాళిక అంటూ సలహా కోసం వచ్చి నాకే సలహా ఇచ్చావు. నువ్వు కూడా చాలా తెలివైన వాడివి. ఇది పొగడ్త కాదు రాము, ఎందుకంటే నాకు కూడా నీలాంటి స్నేహితులు చాలా మంది ఉన్నారు. కానీ వారిలో ఎప్పుడు కలిసిన గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అది నాకు నచ్చదు. నువ్వు భవిష్యత్తు గురించి, భావి తరాల గురించి మాట్లాడుతూ ఉంటావు. అదంటే నాకు చాలా ఇష్టము. నా ఉద్దేశం వారి గురించి తప్పుగా మాట్లాడటం కాదు. ఎందుకంటే మనం బతికేదే భావి తరాల గురించి, భవిష్యత్తు గురించి. మన జీవితంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలుసుకొని ప్రవర్తిస్తూ దానికి అనుగుణంగా ముందుకు నడుచుకోగలగటమే నిజమైన జీవితం. మన జీవితంలోనే అతి ముఖ్యమైనటువంటిది ఆర్థిక ప్రణాళిక. ఇలాంటి ఆర్థిక ప్రణాళిక, ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడే మిత్రులు చాలా అరుదు. నిజం రాము, నేను చెప్పేది ఇది పొగట్టు కాదు. నాకు ఇంత మెచ్యూరిటీ రావడానికి, ఇంత జ్ఞానం రావడానికి ఒక అద్భుతమైన వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తా. అలా సరదాగా బయటికి వెళ్ళి ఒక టీ తాగుతూ మాట్లాడుతున్నాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో. ఈ
వీడియోను మీకు సమర్పించిన వారు లక్ష్మీ దుర్గాసుల పాయింట్ టైలర్డ్ సర్వీసెస్. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి డబ్బు కోసం పరిగెడుతున్నాడు. ఈ డబ్బు సంపాదించే క్రమంలో తనను తానే మర్చిపోతున్నాడు. అమ్మ, నాన్న, అన్న, చెల్లి, స్నేహితులు, ఇలా చివరికి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తన ద్వారా ప్రాణం కోసుకొని భూమి మీదకు వచ్చిన తన పిల్లలను కూడా మర్చిపోయి ఏదో సాధించాలని కేవలం డబ్బు కోసం ప్రయాణం చేసి తనకు తెలియకుండానే జీవితాన్ని ముగిస్తున్నాడు. వీటన్నిటి గల కారణం సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవటమే. మంచి ఆర్థిక ప్రణాళిక, స్పష్టమైనటువంటి జీవిత లక్ష్యం ఉన్న స్నేహితులతో సమయం కేటాయించడం ద్వారా మెరుగైన ఆర్థిక స్వతంత్రం పొందవచ్చని చెప్పడమే మా ఈ యొక్క మంచి మిత్రుల యొక్క కథ. ఈ కథ కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.